మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈ ఈవెంట్కి. అండ్ ఎస్, నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అండ్ మా ఆదిత్య. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసు గారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్, నా మీద ఉన్న నమ్మకానికి. అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి, అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని సీట్లలో ఆ నవ్వులతో జంప్ అవుతుంటే చూస్తూ నాకు చాలా ఆనందం. అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే, ఏ మాత్రం ఒక ఇంటర్మీడియట్ ఒక కుర్రోడు ఎంత మాట్లాడతాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు ఎలాగ ఆలోచిస్తాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డుమ్మాలు కొడతాడో, ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాతన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని, ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యారెక్టర్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎలా మాట్లాడతాడు అంతే మాట్లాడించాడు. అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం. ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం, అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమా అంతా కూడా. దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. మాతన్ ఆల్ ది బెస్ట్. ఇందాక ఆదిత్య అన్నట్టు ఏంటంటే, ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి, కానీ నవ్విస్తూనే ఉంటాయి. అంత బాగా రాశాడు, అంత న్యాచురల్గా రాశాడు. అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే జనరేషన్ సార్ అంటే, నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే, ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుడులో నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు, నువ్వు ఉల్ఫా జనరేషనా మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు, కానీ ఎంత బాగా చేశాడంటే తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు. బన్నివాస్ గారు అండ్ వంశీ నందపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం, జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందామని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నివాస్ గారు వంశీనందపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి. అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ నా 90స్తో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ content for me. It pushed me real well into the audience. So thank you Aditya, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎక్సైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే ఆడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు అనిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే అనిపిస్తుంటుంది. సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు వాడికి అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య, థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు.
అండ్ శివాని ఇస్ ఎ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. అండ్ థ్యాంక్ యూ. ఇంకా నిఖిలబురి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్పగడ. చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిలిం అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సంజిత్ చిన్నప్పటి నుంచి తెలుసండి మ్యూజిక్. ఐ థింక్ హీస్ జస్ట్ గివెన్ అస్ మ్యాజిక్. చాలా ఎలివేట్ చేస్తాడు మా మూవీని, మా క్యారెక్టర్స్ని, మా స్టోరీని. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ సాంగ్. అసలు రాజా గారికి మీ అందరికీ చాలా నచ్చుతుంది, కిట్టు గారికి, సంజిత్ గారికి, మా ఎడిటర్కి, మా డిఓపి సూర్య గారికి, బిట్టు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు, ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బీ అ స్పెషల్ ఫిలిం టు యూ. ఫస్ట్ కదా, అండ్ ఎప్పటికీ ఫస్ట్ స్పెషలే ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ మౌలితో యాక్ట్ చేస్తున్నందుకు. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా టీజర్ ట్రైలర్ వస్తుంది. యుల్ గెట్ టు సీ మోర్ అబౌట్ ఇట్. బట్ అప్పటి వరకు మా సాంగ్ చూడండి అండ్ ఐ థింక్ యుల్ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ శివాని. రాండి సార్, యువరాజ్ సార్ అండ్ ప్రసాద్ మురళి గారు అండ్ నా ఫాదర్కి థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్విక్గా థ్యాంక్స్లు చెప్పేశారు అందరికీ. అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఉన్నారుగా, మీరు రాజాగాడికి పాడి మొదలు పెడతారు ఆయన. రండి, నేనేం పాడు. అందరికీ నమస్కారం. రాజాగాడి సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ హీరోయిన్ అభిమానులు, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. కొద్ది క్షణాల క్రితమే ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ లాంచ్ అయింది, మెలోడీ సాంగ్. సంజిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, కిట్టు విసపర్గడ రాశారు, సంజిత్ హెగ్డే పాడారు. అందరినీ అంటే టైటిల్కి తగ్గట్టుగానే అందరినీ హృదయాలకు తట్టుకునేలా సాంగ్ ఉంది. గీతా భగత్ అసలు మాకు ఏం మిగిల్చకుండా మొత్తం ఆమెనే చెప్పేసింది. మళ్ళీ నేనేం చెప్పినా కానీ రిపీట్ అవుతుంది. కాకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. ఇందులో నేను ఒక్కని తప్ప అందరూ యువకులే ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి ఏమి తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కాదు. ఎందుకంటే బన్నీవాస్ గారు ఈ మధ్యన చాలా ఎక్కువ రీసెర్చ్ అనేది మొదలుపెట్టాడు. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వాలిపోతున్నాడు. అంటే ఆ టాలెంట్ను గుర్తించి వాళ్ళందరికీ ఎంతోమందికి ఒక జీవనోపాధి సృష్టిస్తున్నారు. ఒక సినిమా ఒక్కరు ప్రొడ్యూసర్ తీస్తే దాని వెంబడి ఎంతమంది బతుకుతారో మీ అందరికీ తెలుసు. అలాగే వంశీ నందిపాటి గారు కూడా వారు ఈ మధ్యన గీత వాళ్ళ బన్నీవాస్ గారితో మిగతా వాళ్ళ టీంతో కనెక్ట్ అయ్యి మంచి మూవీ ఏదైనా వచ్చినా చిన్నదా పెద్దదనే చూడకుండా వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వారు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. అలాగే సంజిత్ ఆయన కొంచెం ఒక్కొక్క స్టెప్ ఇచ్చుకుంటూ ఒక పైకి రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఎవరైతే చిన్న మన రాజాగాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లికి ఎవరైనా జరుగునా, అంతే. ఈ లిరిక్స్ రాసిన కిట్టు విసాప్రగడ గారికి చాలా థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు అందరికి థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, రాజేష్ అన్న, మా పిఆర్ఓ సురేష్ కొండి అన్న, థ్యాంక్ యూ.
ముందుగా నిరంజన్ గారికి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఐ రియలీ లవ్ యూ. ఫస్ట్ అండ్ ఈటీవీ విన్ టీమ్ అందరికీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సాయన్న, నితిన్ అన్న, సూరత్, ఆల్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్ళేందుకు. అండ్ బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు, దిస్ రియలీ మీన్స్ అలాట్ టు us, గివింగ్ us a good theatrical release. మళ్ళీ మర్చిపోతాను. ఆదిత్య, హసన్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, శ్రీధర్, సూర్య, మా ప్రొడక్షన్ టీమ్, బిట్టు, షర్విన్ అన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, అందరికీ థ్యాంక్ యూ. శ్రీధర్, సూర్య అండ్ మౌలి, మా ఇద్దరి జర్నీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేను, మౌలి అండ్ అక్షయ్ ఇంకో ఫ్రెండ్, ముగ్గురం 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కలిసి. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు హీరో అవ్వడం, నేను వాడి సినిమాకి మ్యూజిక్ కొట్టడం, ఆ థియేటర్లో రిలీజ్ అవ్వడము. అండ్ అక్షయ్ ఇస్ ద మెయిన్ క్యాటలిస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అక్షయ్ అక్కడ ఎక్కడున్నాను, రాజా సినిమాలో వెంకటేష్లో ఉంటాడు అక్కడ. ఒక ట్రాక్ వేద్దామంటారా, వస్తారా? ఏదో దరరర. బాగా పడతారండి. నాది కూడా బాగాలేదు వాయిస్, అయినా. అండ్ శివాని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తను ఈ సినిమాలో హీరోయిన్. అంటే ఇట్స్ లైక్ క్రేజీ. దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యా, ఇంకా తర్వాత టీజర్ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతే రియలీ సారీ. యా, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్.